మొదటి మాటతో వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా. నేను దేవుడినని తెలీదు, నేను జీవాధిపతినని తెలీదు, నేనే సృష్టికర్తనని తెలీదు. నా మీద ఉమ్మూశారయ్యా, నాకు గాయాలు చేశారయ్యా, పక్కలో పొడిచారయ్యా. అయ్యో కింద పడిపోతే కూడా పశువులాగా నన్ను చూశారయ్యా. వీళ్ళని క్షమించయ్యా, నేను చారణం. సిలువలో పలికిన మొట్టమొదటి మాటను మనం ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాము. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ మాటని ఏ సమయంలో పలికాడు అనగా మనము చూసుకున్నట్లయితే దేవుడు మనం ఎన్నో శ్రమలు అనుభవించారు. మనం ఆయన్ని ఎన్నో శోధనకు గురి అయినప్పటికీ కూడా, మనము ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా, ఆయన శ్రమలో ఉన్నప్పటికీ కూడా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి ఉన్నారు. అంటే దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఎన్ని శోధనలో ఉన్నప్పటికీ కూడా మనము ప్రార్థన చేయాలి. ముందుగా మనం ప్రార్థన చేసినట్లయితే శ్రమలను మనం జయించగలం అన్నమాట. అలాగే ఈ మొదటి మాటను బట్టి మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు అన్నమాట. అవి ఏమనగా, మొదట ప్రార్థన చేయాలి, 2 క్షమించే హృదయం మనకి కలగాలి. అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం మనము చూసినట్లయితే, రుణస్థులను
మనము క్షమించిన ప్రకారము మా రుణమును మీరు క్షమించమని చెప్తున్నారనమాట. అందుని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే క్షమాపణ కలిగిన హృదయం మనము కలిగి ఉండాలన్నమాట. అలాగే శత్రువులను ప్రేమించాలి. మనము ఎన్ని బాధలు పెట్టినప్పటికీ మన ఈ లోక సంబంధంగా ఎన్నో ఎవరి వల్లైనా కానీ ఇంటి పక్కన వారి గురించి వారు కానీ మన ఇంట్లో సమస్యలను బట్టి కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము, ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉంటాము. కానీ వారిని మనము క్షమించి ప్రేమించాలి అనే మాటను మనం ఈ మాట ద్వారా నేర్చుకుందాం అన్నమాట. అలాగే హింసించిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీకు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను నువ్వు హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే మనము హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలని మాటను కూడా మనము ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనము ఒకరి పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా క్షమించే హృదయం మనము నేర్చుకోవాలి. అలాగే హింసించే వరకు మనము ఎవరి వలనైతే మనం బాధపడుతున్నామో వారి వల్ల మనము వారిని ద్వేషించకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అలాగే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నాగలితో దున్నబడినప్పటికీ కొరడాలతో కొట్టబడినప్పటికీ ఆయన ఏమాత్రము ద్వేషించలేదు. ఆయన వారిని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా ఆయన్ని ప్రార్థన చేయమనే కోరారనమాట వారి గురించి. అలాగే మనము కూడా ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి శ్రమలో అనుభవిస్తున్నా ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయటం మర్చిపోకూడదు. మనం హింసించే వారిని కొరకు మనం ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించే మాటను మనం నేర్చుకుంటాము. ఈ చిన్ని కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి మనము కూడా ఈ గుడ్ ఫ్రైడే నుంచి శత్రువులను ప్రేమిస్తూ మన పొరుగు వారి కొరకు మన హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తూ మనము కూడా క్షమాహృదయం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. నీవు నాతో కూడా పరదైసులో ఉండవు. శిలువపై ఆయన పలికిన రెండవ మాట ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ 39వ వచనం నుంచి ఒకసారి మరలా చదువుతున్నాను చూడండి. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము
పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ మాట చాలా ఖచ్చితమైన మాట, ఒక నిర్ణయాత్మకమైన మాట, ఒక నిర్ణయంతో కూడినటువంటి మాట, ఒక నిశ్చయతతోటి కూడిన మాట యేసయ్య పలికాడనమాట. ఇక్కడ యేసయ్య, నేడు నీవు నిశ్చయముగా నాతో పరదైసులో ఉందువు. ఈ మాట, ఈ నిర్ణయము, ఈ మాటలోనికి మనం రావాలంటే ఆ దొంగ ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఆయన అంటున్నాడు, ముందు ఒప్పుకుంటున్నాడు ఏమని, దేవుని కుమారుడని మన నోటితో మనము ఒప్పుకోవాలి. ఒకసారి రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రిక 10:9 చూద్దాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏం చేయాలంట? ఫస్ట్ మనం నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని విశ్వసించాలి. అప్పుడు మనం రక్షింపబడతామన్నమాట. అయితే ఇక్కడ ఈ దొంగ ఒప్పుకుంటున్నాడు. ఏమని? మొదటి దొంగేమో మిగతా వాళ్ళందరూ అపహసిస్తుంటే ఈయన కూడా వాళ్ళ మాటలు, ఇప్పుడు ఒక మాట 10 మంది మాట్లాడారంటే ఆ ప్రభావము ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మిగతా అక్కడున్న శిష్యులు కానీ, సైనికులు కానీ, ప్రధాన యాజకులు కానీ, కింద మనం చూస్తే 35వ వచనంలో అధికారులు కానీ, వీడిద్దరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తను తాను రక్షించుకొనినని అపహాసం చేశారనమాట. సైనికులు వచ్చేమో ఆయనకి చేదు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో అని అపహసించారు. ఈ విధంగా అక్కడున్న ఆ సిచ్యువేషన్ అంతా వ్యతిరేకత, యేసయ్యకు వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఉంటే ఒక దొంగ ఏం చేశాడంటే ఆ మాటల ప్రభావం వలన నీవు క్రీస్తువు అయితే, ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు అంటున్నాడు. అయితే రెండో వాడు ఏం చేస్తున్నాడంటే ఆయన్ని గద్దిస్తున్నాడు. ఎవరిని? మొదటి దొంగని గద్దించి అంటున్నాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవుడికి భయపడవా? ఇక్కడ దేవునికి భయపడినట్లుగా కనబడుతుంది. రెండో దొంగ దేవునికి భయపడినట్లుగా కనపడుతుంది. మనకైతే ఇది న్యాయమే అంటే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, తను చేసిన తప్పుని తాను ఒప్పుకుంటున్నాడు. మనకి ఇది న్యాయమే, ఆయనలో ఏ పాపము లేదు, ఏ తప్పిదము లేదు, ఆయన పాపము చేయని వాడు, పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చిన వాడు, సర్వ మానవాళి కోసం ఆ మహిమను విడచి ఈ లోకంలో పాపులతో సహవాసం చేయడానికి, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనని ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? యేసయ్యని మహిమపరుస్తున్నాడు. ఆయనలో ఏ తప్పిదము లేదని చెప్పాడు, ఒప్పుకుంటున్నాడు అనమాట. ఇందాక మనం చూసిన మాటలో ఏమని ఉంది? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఇక్కడ లేపడం జరిగిందా? ఈ మాట పలికినప్పుడు ఇక్కడ ఆయన్ని లేపాడా దేవుడు? ఇంకా లేపలేదు. కానీ ఆయన రాజ్యముతో వస్తాడని, ఆయన రాజని, ఆ యూదుల రాజని ఆయన పిలాతు రాయించి పెట్టాడు కదా, దాన్ని బట్టి ఈ దొంగ అర్థం చేసుకొని, ఓహో ఈయన రాజు అయితే ఈయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆయన రాజ్యంలో మరలా వస్తాడు అనని ఆయన ఒక తీర్మానానికి వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకముగా ఆయన్ని వేడుకుంటే
ఖచ్చితంగా దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు. ఇక్కడ వెంటనే ఇచ్చాడా, లేకపోతే సరేలే నేను నా రాజ్యంతో వచ్చినప్పుడు అప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానులే అన్నాడా? వెంటనే 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 నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఆయన యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనము హత్తుకొని జీవించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇద్దరు మధ్యలో యేసయ్య, ఇటువైపు దొంగ ఇటువైపు దొంగ, ఇద్దరికి ఒకే డిస్టెన్స్ కదా, ఒకే డిస్టెన్స్లో సిలువ వేయబడ్డారు. కానీ ఒక దొంగ అయితే యేసయ్య వైపు చూస్తున్నాడు, యేసయ్య ప్రేమను గమనిస్తున్నాడు. యేసయ్య మొదటి మాటలో పలికాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అనని ఆ పలికిన మాటను బట్టి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన్ని గ్రహిస్తున్నాడు అన్నమాట. ఎవరు? రెండవ దొంగ. కానీ మొదటి దొంగ ఆయన అదే దూరంలో ఉన్నాడు. కానీ ఎవరు యేసయ్యను అంగీకరించారు? ఎవరు యేసయ్యను అంగీకరించలేదు. ఆయన చూచాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మొదట ఇక్కడ ఈయన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ ఈ దొంగకి హృదయము శుద్ధి అయింది, శుద్ధి చేయబడింది. కాబట్టి ఆయన్ని చూశాడు. ఆయన చూస్తేనే ఆ పాపపు ఒప్పుకోలనేది రావటంతోనే ఆ యొక్క దొంగకి రక్షణ అనేది వచ్చిందనమాట. ఈ కొద్ది టైంలోనే ఈ 2-3 గంటలు, 12 నుంచి ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కొద్ది టైంలోనే ఆ దొంగ యేసయ్యతో సహవాసం, ఇక యేసయ్య ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూసి ఆయనతో సహవాసంలో ఉన్నాడనమాట. సహవాసంలో ఉండగలిగాడు కాబట్టే చివరి వరకు ఆయన రక్షణ, దేవుడు ఆయన రక్షణలో నిలిచి ఉన్నాడు కాబట్టే పరదేశంలో ఉన్నాడనమాట. అంతము వరకు మన యొక్క రక్షణను, మన క్రియలు, మన మాటలు, మన పలుకు ఏ విధంగా ఉంటుంది? క్రీస్తును మహిమపరిచే విధంగా ఉంటున్నాయా, లేదా క్రీస్తును ఇంకా ప్రతిదినము సిలువ వేసే వారంగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అన్నమాట. మనము ధన్యులం. నిజముగా ఈ ధన్యత మనం గ్రహించగలిగినట్టయితే ఏ ప్రార్థన మనం దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటామన్నమాట. అలాగ దేవుడు మనల్ని తన ఆత్మతో నింపి ఆయన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. యేసుప్రభు వారు సిలువలో పలికిన 3వ మాటను గురించి ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుప్రభు వారు సిలువను మోసుకుంటూ గొల్గొతా అనే కొండపైకి వెళ్తూ ఎంతో భారభరితంగా వెళ్తున్నాడు. అప్పటికే యేసుప్రభు వారికి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడి ఉన్నాయి. తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. కాళ్ళు అన్నీ రక్తము గారుతూ ఆ సిలువను మోసుకుంటూ మొయ్యలేక గొల్గొతా అనే కొండ మీదకి ఎక్కుతూ ఉన్నారు. సిలువను మొయ్యలేక పడిపోయినప్పుడు మరలా కొరడాలతో కొట్టబడుతున్నారు.
ఆ సిలువను మోసుకుంటూ తీసుకుని వెళ్ళి గొల్గొలాకు కొండపైన ఆ సిలువను పరిచి ఆ సిలువ మీద యేసుప్రభుని అలా పడేసి చేతులకి మేకులను కొట్టబడి ఉన్నారు. అలాగే కాళ్ళకు కూడా కొట్టబడి ఆ సిలువను ఎలాగ వేశారు? ఊరికి ఇలాగ మంచిగా నిలబెట్టారా? ఇలా పైకెత్తి ఇలా దించుతాం కదా, అలాగ పెట్టినప్పుడు శరీరం అంతయు ఒక్కసారిగా పైకి వెళ్ళి కిందకు వచ్చి దేవుడు ఎంత వేదన పడుతున్నాడు. ఎవరి కోసం? అతను యేసుప్రభు వారు ఈ లోకానికి తన తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం వచ్చాడు కనుక ఈ బాధనంతటిని భరిస్తున్నాడు. నా లోకంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలి, ఎవ్వరూ నశించిపోవట అతనికి ఇష్టం లేదు. ఆ బాధనంతా భరిస్తూ ప్రభువారు రక్తం కారుతూ ఉంది, ఈగల వాళ్తున్నాయి, చెమట పడుతుంది, అయినప్పటికీ ఈ చేతులు కూడా ఖాళీగా లేవు. అలా శ్రమ పడుతూ ఉన్న సమయంలో కిందన చూశారు. ఆ కిందను చూసినప్పుడు కొంతమంది స్త్రీలు, మరియా, క్లోపా భార్య మరియా, యేసు తల్లి, ఇంకా శిష్యులైన వారు ఒక్కలే ఉన్నారు, మిగతా అందరూ చెదరిపోయి ఉన్నారు. ఆ శిష్యుల్ని చూసినప్పుడు ఆ తల్లి ఎంతగా వేదన పడుతుందో చూసి ఆ తల్లిని గురించి యేసుప్రభు వారు పలుకుతున్నారు. అయ్యో, శారీరకంగా తల్లి ద్వారా నేను గర్భంలో ధరింపబడి బయటకు వచ్చాను, ఇప్పుడు తల్లిని శారీరకంగా వదిలిపెట్టబడుతున్నానని యేసయ్య తల్లిని గురించి ఆ యొక్క బాధ్యతను కుమారునికి అప్పచెప్పిన, తనకు బదులుగా ఉన్నటువంటి తన శిష్యుడు అయిన కుమారునికి అప్పచెప్తున్నట్లు సందర్భంలో ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారికి తన తల్లికి ఉన్న అనుబంధాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో ఉంటుంది. యేసుప్రభు వారు 12 సంవత్సరాల వయసు కలిగినప్పుడు ప్రతి ఏటా యేసయ్యని యెరూషలేముకి తీసుకువెళ్తూ వస్తున్నారు పండగ ఆచరించడం. అలాగే వెళ్ళి వస్తున్నప్పుడు ఒకరు ఆ టైంలో యేసుప్రభు వారు చర్చిలో ఆ మందిరంలోనే ఉండిపోతారు. యేసుప్రభు వారు మరియమ్మ తల్లి యేసేపు ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత యేసయ్య మనతో లేదని వారు గ్రహించినప్పుడు మరలా వెనక్కి బంధువులు ఏమైనా ఉన్నారేమో వెతుక్కుంటారు, లేరు. మరలా తిరిగి మందిరంలోనికి వచ్చినప్పుడు యేసయ్య బోధకులతో కూర్చుండి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు యేసేపు గారు మరియమ్మ తల్లి చూసి ఎంతో ఆశ్చర్యపడతారు. ప్రభా, యేసయ్య, మేము నిన్ను వెతుకుచున్నా, నీకు దుఃఖం లేదా? నీ గురించి వెతుకుతుంటే నీవు కనబడలేదని అంటే, అమ్మ, ఎందుకు నన్ను వెతుకుచున్నారు? నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అనేసి చెప్తారు. ఆ సందర్భంలో వారు ఆ మాటని గ్రహించలేదు. ఎందుకు? యేసయ్య ఈ వచనాన్ని చెప్పాడు, ఈ మాట పలికాడు అనేసి వారికి గ్రహింపు రాల. తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులతో కలిసి ఒకసారి బైబిల్ గ్రంథంలో చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనంలో, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన వారు తమ చెప్పిన మాటను గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ప్రభువారు వారికి తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి కూడా తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. లోబడి ఉండి తండ్రితో పాటు వడ్రవాణి కుమారుడుగా అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల మాటను విని ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారు పెద్ద అయిన తర్వాత తన యొక్క పరిచర్య కొనసాగిస్తున్న సమయంలో యేసు ప్రభు వారిని తన తల్లిని ఒక వివాహానికి పిలువబడతారు. కానా అనే ఊరిలో ఒక వివాహానికి వెళ్తారు. అక్కడ ఆ వివాహానికి వెళ్ళినప్పుడు మరియమ్మ తల్లి ఆ యొక్క వివాహంలో ఒక లోటుని గమనిస్తుంది. ద్రాక్షారసం అయిపోయింది. ఆ విషయాన్ని యేసు ప్రభు వారికి చెప్తుంది అనమాట. బాబు, ఈ గృహంలో ద్రాక్షారసం అయిపోయింది, ఒకసారి చూడని. అయితే ఆ ప్రభువారు ఏమంటారు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నేను చూస్తాను అని అంటారు. అన్నప్పుడు పరిచారులకు కూడా చెప్తుంది, యేసయ్య ఏం చెప్తే అది చేయండి. ఆ యొక్క సంభాషణ అంతా మనకు తెలుసు కాబట్టి ప్రభువారు యేసయ్య చెప్పిన మాటకి తల్లి చెప్పిన మాట లోబడి ఆ యొక్క గృహంలో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు దాన్ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి ఆ గృహంలో సమృద్ధిని కలగచేసి ఉన్నాడు. అలాగే మరి ఒక సందర్భం ఏమిటంటే యేసుప్రభు వారి తల్లి
అతని సహోదరులు యేసయ్యను ఎత్తుక్కుంటూ వస్తారనమాట. యేసుప్రభు వారు జనసమూహంలో ఉండి తనకి సువార్త చెప్తూ ఉన్నప్పుడు శిష్యులకి అడుగుతారు, యేసయ్య ఎక్కడ ఉన్నాడు, మేము వెళ్తాము, ప్రభువుని కలవాలని వచ్చాము అని చెప్పినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు శిష్యులు వెళ్ళి యేసుప్రభు వారికి చెప్తారు, ఇలాగ మీ తల్లి సహోదరుడు వచ్చారయ్యా అనేసి. అన్నప్పుడు ఏమంటారంటే, నా తల్లి ఎవరు, నా తండ్రి నా సహోదరుడు ఎవరు అని అంటారు. అంటే అప్పుడు దేవుడు తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చే యొక్క బోధనలో శిష్యుల వైపు చూసి ఆ మాటను పలికిన సందర్భాలు అనమాట. యేసయ్య తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, వారు చెప్పిన మాటను ఆలకించాడు. ఇలాగ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సిలువ చెంతన మరియమ్మ తల్లి ఎంతగానో రోధిస్తుంది. ప్రభువారిని నేను 9 మాసాలు మోసిని కన్నాను, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువుని కన్నాను, ఇప్పుడు చూస్తేనేమో నేరస్తుల్లో ఒకటిగా ఉంచబడి ఉన్నాడు, ఏ పాపము చేయలేదు, దొంగలతో. అక్కడ సమయంలో సిలువ వేయటం చాలా నేరం అన్నమాట. అటువంటి సిలువ శిక్షను అనుభవిస్తున్నాడు అనేసి ఆ తల్లి ఎంతగానో రోధిస్తుంది. అప్పుడు మరియం తల్లి గారికి సిమియోను ప్రవక్త చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే యేసుప్రభు వారికి 8 రోజుల వయసు ఉన్నప్పుడు యేసయ్యని యెరూషలేం మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త ప్రవచిస్తాడు, అమ్మా నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకు వెళ్ళిపోతుంది. ఆ మాటని జ్ఞాపకం చేసుకుని ఆ కుమారుడు ఎంతగానో భరించలేని బాధను వేదను భరిస్తున్నాడని తల్లి ఎంతగానో రోధిస్తూ ఉంటుంది. ఆ రోదను చూసినప్పుడు యేసయ్య ఆ యొక్క తల్లి బాధను నా కొరకు ఎంతగానో అవమానాలు పొందింది, పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి ఆమెను నేను నా యొక్క బాధ్యతను నెరవేర్చాలని యేసయ్య తనకు బదులుగా తాను ప్రేమించిన శిష్యునికి ఆ యొక్క తల్లి బాధ్యతను అప్పచెప్తాడనమాట. ఆ గడియ నుండి ఆ యోహాను గారు కూడా, ఆ శిష్యుడు కూడా తల్లిని తన సొంత తల్లిగా అంగీకరించబడతారు. ఆమె చాలా వేదనగా ఆ యొక్క కుమారుడి కోసం వేదన పడుతుంది. అలాగే మన తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల్ని కూడా మంచి బాధ్యతలో మనము పెంచాలి. తల్లిదండ్రులారా మీ పిల్లలకి మంచి శిక్షలోను బోధలోను పెంచుడని ఉంటుంది. అలాగే మనందరికీ ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ దేశంలో నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని నిర్గమాకాండం 20:12 అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. మనము మన దేశంలో ఉన్నతంగా ఉండాలంటే మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మన తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. అలాగే తన సామెతల గ్రంథం 23:22 వచనంలో తన తల్లి ముదిమి యందు తన తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టద్దు అనే వాగ్దానం ఉంటుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. మన యొక్క తల్లిదండ్రుల మాటను అంగీకరించాలి. వారు ముసలివారైనప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదంట. యేసయ్య ఎలాగైతే బాధ్యత కలిగి కుమారుడికి తన యొక్క బాధ్యతను తన శిష్యుడైన కుమారుడికి అప్పచెప్పాడో అలాగ మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలి, ఘనపరచాలి. వారి యొక్క ముసలి వయసులో వారిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడైతే మనకేం చెప్తున్నాడంటే, మన బిడ్డల్ని దేవుడే మనకి ఇచ్చాడు, వారిని దేవుని కొరకు మనం పెంచాలి. మన సొంత బిడ్డలుగా కాదు, దేవుని కొరకు, దేవుని పని చేసే నిమిత్తం కొరకు మనం పెంచాలి. ఆ శిక్షలో బోధలో మన బిడ్డల్ని నడిపించాలి. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరన్నమాట. మనం ఎలాగో మన తల్లిదండ్రులను ప్రేమిస్తామో అలాగే మన బిడ్డలు నేర్చుకుంటారు. అందుకనే మనము దేవుని యొక్క భక్తిలోను శిక్షణలోను మనం పెంచాలి. ఈ ప్రభువారు తన సిలువలో అంత బాధ అనుభవిస్తూ కూడా తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లి బాధ్యతను శిష్యునికి, తాను ప్రేమించిన శిష్యునికి అప్పచెప్పి ఉన్నాడు. అలాగే మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగే మన బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తులతో పెంచాలి. ఒక తల్లిగా బిడ్డల కోసం మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుడు సిలువలో ఆ యొక్క తల్లికి ఆదరణను ఆ యొక్క ప్రభువారు బాధ్యత శిష్యునికి అప్పచెప్పి ఉన్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుని దీవించును గాక. ఆమేన్.
నాకు ఇచ్చిన 4వ మాటని ధ్యానం చేసుకుందాము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు ధ్యానం చేసుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. తండ్రికి కుమారునికి ఎడబాటైతే చాలా వేదన ఉంటుంది ఈ లోకంలో. తల్లి కుమార్తెకు ఎడబాటైతే అది వేదనే. బిడ్డలను విడిచి తల్లిదండ్రులు ఎడబాటైనా వేదనే. శారీరకంగా ఈ లోకంలో కలిగిన బిడ్డల విషయంలో ఎడబాటు కలిగితేనే చాలా గురైపోతారు, తల్లిదండ్రులు బలహీనులైపోతారు. తట్టుకోలేకుండా బిడ్డలకి ఏదైనా బలహీనత కలిగిందని, అది దీర్ఘకాల వ్యాధి అని తల్లిదండ్రులు విన్నారనుకో, మేము ఇంత పెద్దవాళ్ళంగా ఉండగానే నా బిడ్డలు నా కళ్ళ ముందు ఇలా అయిపోతున్నారే అని అది వేదనే. అయితే ఈ లోకంలో మనుషులంగా మనమే తట్టుకోలేని ఈ ఎడబాటును తట్టుకోలేము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రితో ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, అంటే తండ్రి అప్పచెప్పిన పని చేయాలి, చేయుటకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాడు. తండ్రితో కూడిన ఎడబాటు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేక అంటున్నాడు అన్నమాట, నా దేవా నా దేవా ఇంతమంది విడిచారయా, ఇంతమంది విడిచిపోయి వెళ్ళిపోయారు. ఇది సహజము, ఎందుకంటే మానవ నైజము. మానవుడు ప్రేమించినంతసేపే ప్రేమించగలడు మనిషిని, కానీ చిన్న విషయంలో దోషము కలిగినా విడిచిపెట్టిపోతాడనమాట. ప్రభు అంటున్నాడు, మనుషుని యొక్క ఆలోచనలు బట్టి కాదు, కానీ మనుషుడు ఎప్పుడైనా ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిన వాళ్ళే. కానీ నీవు కూడా నన్ను విడిచిపెట్టావా నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచి, ఎలా ఎందుకు విడిచావని క్వశ్చనించట్లేదు, కానీ ఎలా విడిచితివయ్యా అని బతిమలాడుకున్నట్టు అడుగుతున్నాడు అనమాట. దేవుడు విడిచిపెట్టవలసిన సమయము. ఆయన చెయ్యి విడవకపోతే మనకి ఈ భూమి మీద రక్షణ అనేది లేనే లేదనమాట. నేటి దినాన ఇలాగూ షిలోహ్ చర్చి మినిస్ట్రీస్లో మనం ఇలా సమకూర్చబడిన వారము కానే కామనమాట. తండ్రి కుమారుడిని విడిచుటను బట్టి ఆయన మన హస్తాలను పట్టుకొని పాపపు ఊబి నుండి, శాపము నుండి, ఈ లోకము నుండి దేవుడు మనల్ని పైకెత్తి నిలబెట్టాడనమాట. అందుకు దేవుణ్ణి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో స్తుతిస్తూ ఉన్నామన్నమాట. దేవుణ్ణి విడిచిపెట్టకూడదనే భావంతోనే మాదిరిగా మనకు చెప్తున్న మాట. మనము తండ్రి కుమారుని విడిచిపెడితే మనకు రక్షణ కలిగింది, కానీ మనకు కలిగిన రక్షణ విడిచిపెడితే మనం ఈ లోకంలో క్షణము కూడా దేవునికిని మనుషులకును లోకమునకు మనము సమస్త వాటికి దూరస్థులం అయిపోతాం అన్నమాట. కాబట్టి మనము ఏమి విడిచిపెట్టకూడదు, ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ మనము విడిచిపెట్టకూడదు. ఆ సందర్భంలో దేవుడు తట్టుకోలేని వేదనతో ఏలీ ఏలీ లామా సబక్తా అంటే అందరూ అనుకుంటారు, ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. ఏలియా అని ప్రభు పిలవటం ఏంటి? ఏలియానే ప్రభుని పిలుచుకున్నాడు కర్మేలు పర్వతం మీద, అయ్యా నేనే నీ దైవ సేవకుడిని అయితే, నేనే నీ దైవజనుడిని అయితే నేను. కానీ మనిషిని ఆలోచన, మనుషుని యొక్క తలంపు ఎంతసేపటికి కూడా ఎలా ఉంటుందంటే, 2 తలంపులతో మనిషి ఉంటాడు కాబట్టి అర్థం చేసుకునే జ్ఞాన హృదయం చాలా తక్కువ మానవునికి. అందుకనే అంటున్నాడు, మనిషి ఈ లోకపు జ్ఞానంతో ఆలోచించి అంటున్నారు వాళ్ళు. ఏలియా అని పిలుస్తున్నాడు, ఒకవేళ ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని. ఏలియా వచ్చి రక్షించడు, నీకు నాకు రక్షణ ఇవ్వటం కొరకే ఆయన ఈ లోకంలో తండ్రి యొక్క హస్తమును, తండ్రి కుమారుని యొక్క హస్తమును విడిచిపెట్టవలసిన సందర్భం కలిగిందనమాట. ఈ సందర్భంలో దేవుడు మన హస్తాన్ని పట్టుకున్నాడు. ఆయన తండ్రి ఎప్పుడైతే కుమారుని హస్తము విడిచాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హస్తం పట్టుకొని మనల్ని కూడా అలాగే రక్షించాడు. మనం ఇప్పుడు ఆయన హస్తాన్ని మనము విడిచిపెట్టకూడదన్నమాట. విడిచిపెట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు, దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో ఉంటూనే, దేవుని పక్కన ఉంటూనే, దేవునితో తిరుగుతూనే, దేవునిలో దేవుని శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉంటూనే ఆయన ఒక యూదా ఇస్కరియోతు కూడా వెళ్ళిపోయి ఒక ప్రమాణం చేసేసాడు, ఒక ఒట్టు పెట్టుకున్నాడు. ఒక శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్ళి ఒట్టు పెట్టుకున్నాడు ప్రభువుని గురించి. ఏమని పెట్టుకున్నాడు? ఖచ్చితంగా నేను మీకు ఆ వ్యక్తిని అప్పగిస్తాను. ఒట్టు పెట్టుకొని 30 నాణేలు తీసుకుని వచ్చాడు. అదే ఒట్టు పెట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఎలాగయ్యా అంటే ఒక ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని గురించి? నేను ఆ వ్యక్తినే మీకు అప్పచెప్తాను అనేసి ఒక ముద్దు పెట్టుకున్నాడు. అదే వ్యక్తి వచ్చి తర్వాత లాస్ట్కి ఏమైపోయాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఈ లోకంలో ప్రభు విడిచిపెడితే మన స్థితులు కూడా, మన గతులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. మనం ఎలా ఉండాలి? ప్రభు వేదన ఎందుకు భరించాడు, ఎందుకు ఎడపాసాడంటే ఆయన పడిన వేదన
దేహముతో కలిగిన వేదన, దేహమునకు మాత్రమే వేదన కలిగింది. ఆ దేహ వేదనతో అంటున్నాడు అనమాట. దేవునికి 3 సందర్భాల్లో వేదనకు గురి అయ్యాడు. 1 మనసుతో వేదనకు గురి అయ్యాడు, 2 శారీరకంగా గురి అయ్యాడు, కానీ 3 తండ్రి ఎడబాటుతో గురి అయిపోయాడు. ఆ ఎడబాటును తట్టుకోలేకనే దేహముకు కలిగిన ఎడబాటును బట్టి, ఆ వేదనను బట్టి, అయ్యో నేను ఇంత వేదన చెందుతున్నానే, నా దేవునికి నేను దూరం అయిపోతున్నానేమో అని ఎడబాసి దేహమును కలిగిన దాన్ని బట్టి ఆయన ఎప్పుడు బాధపడలేదు. లేదు, ఆయన మనస్సుకు కలిగిన దూషణకరమైన మాటలకును, జనులు హింసించిన హింసకును ఆయన మనస్సుకు గాయపడి ఆయన వేదన చెందలేదు. కానీ ఆయన వేదన ఒకటే, ఆయన రోదన ఒకటే, తండ్రి తన కుమారుడిని యేసయ్యను విడిచిపెట్టడం బట్టి దేవుడు ఎడబాసేనని, తండ్రి నన్ను చేయి విడిచనని ఆయన ఒకటే మాట అంటున్నాడు అనమాట. నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ఇంచుమించు 3 గంటల సమయంలో మధ్యాహ్నమందు కటిక చీకటి అయిపోయిందంట. చీకటి అవటం ఏంటి, ఇప్పుడైతే మనకి మరి ఈ సమయంలో మనకి ఎండ బాగా ఉంది, కానీ ప్రభువుని సిలువ వేసే దినములలో ఆ మధ్యాహ్నమందు చీకటి చిమ్మ చీకటిగా కమ్మిపోయిందంట. ఎందుకు అంటే సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకమును ఎడబాసి తన ప్రాణమును తండ్రికి అప్పగించే ముందు చీకటి కమ్మిపోయింది. చీకటి బ్రతుకుల్లోన మనకు వెలుగు కలగాలంటే, ఆ చీకటి నుండి మనము వెలుపలికి రావాలంటే ముందు అదృశ్యుడు అయిన దేవుడు ఆ చీకటి నుండి ఆయన వెలుగును ప్రకాశింపచేస్తాడనమాట. అందుకు చీకటి కమ్మింది. ఎటువంటి చీకటి అది? చీకటి అంట చిమ్మ చీకటి. మరి కొర్నేలి దినాలలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. మొట్టమొదటిగా కొర్నేలి కూడా ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత చేత దర్శనము పొందాడు కొర్నేలి కూడా. ఎందుకు 3 గంటల వేళలో ఇంచుమించు అని అక్కడ కూడా అదే మాట ఉంది, ఇంచుమించు అని. అంటే 3 గంటల సమయంలో కొర్నేలి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత చేత దర్శనము పొందడానికి గల కారణం ఏమిటంటే, దైవభక్తి కలిగిన వాడే, మరి అన్ని ధర్మకార్యములు చేయవాడే కొర్నేలి కూడా. అయినను సరే తన జీవితంలో వెలుగు అనే రక్షణ లేదు. అంటే ఇంకా వాళ్ళు చీకటిగానే ఉన్నారు. ఆ చీకటిని తొలగించట కొరకే ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుడు ఎలాగూ కొర్నేలిని కూడా తన దూతను పంపి దర్శించాడు. ఆ క్షణములో ఆ కొర్నేలి కుటుంబమునకు రక్షణ అనే వస్త్రం కప్పబడింది. రక్షణ మారు మనసు అనే ఆ వస్త్రం కప్పబడిన వాళ్ళు రక్షణ పొంది తన యేసయ్యను అంగీకరించారు. అప్పుడు లేచి పేతురు చేత బాప్తిస్మము పొందుటకు కుటుంబం అంతా సిద్ధపడ్డారు. అంటే చీకటిలో ఉన్న వారికి విడుదల కలగాలంటే అదృశ్యమైన దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన వెలుగుతోనూ ప్రసన్నతతోనూ వస్తాడు. అందుకనే చీకటిని కమ్మినప్పుడు చీకటి కొట్టివేయబడాలంటే వెలుగు వస్తేనే చీకటి పారిపోతుంది. కాబట్టి దేవుడు వెలుగు అయి ఉన్నాడు. ఈ లోకపు వెలుగు మనుషులకు చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ దేవుని వెలుగు ఎవరు ఎన్నడూ చూడనంత ప్రకాశమానమైన వెలుగుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏలి 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 లామా సబక్త అంటే దేవా దేవా నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. మనము కూడా యేసయ్యను ఎప్పుడు చెయ్యి విడవకూడదమ్మా. ఆయన ఇచ్చిన ఉచిత రక్షణను మనము అంతము వరకు కాపాడుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచి. వీళ్ళందరూ విడిచారయ్యా, ఇది న్యాయమే, వాళ్ళకి తగు, కానీ నీవు కూడా నన్ను చెయ్యి విడిచావా అని చెప్పేసి ఆ వేదనను ఆ బాధను తట్టుకోలేక పలికిన ఈ మాటే ఈ నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అనే సందర్భమును బట్టి దేవుడు మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి మంచి జీవితము కలిగి దేవునితో మనము ఎడబాసే వారంగా ఎప్పుడు ఉండకుండా పెనవేయబడిన ఆత్మ కలిగిన వారంగా ఉండాలని కోరుకుంటూ, అలాగనే దేవుని సన్నిధిలో మనము నిత్యము ఆయన పరిశుద్ధాత్మ పూర్ణంగా నింపబడుతూ ఆయన కొరకు జీవించే జీవితం కలిగి ఉండటకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయము మనందరికీ దయచేయనుగాక. శరణ్య
సిలువపై ప్రభువుల వారు పలికిన 5వ మాట ఏంటంటే దప్పిక. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను అని పలికారు. ఈ మాట ఏంటంటే ఇది వర్డ్ ఆఫ్ సఫరింగ్ అని అర్థం అనమాట. ప్రవచనం నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అని సెలవిచ్చారు దేవుడు. ప్రభుల వారి సిలువలో పలికిన 7 మాటల్లో కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. మరి ఎన్నో శ్రమలు అనుభవించి గొల్గతా నుంచి కైఫా వరకు పిలాతు యొద్దకి అందరి దగ్గర నడిపించి సిలువ మోసుకుంటూ నా ప్రభా మనందరి కొరకు సిలువలో ఉన్నప్పుడు 5వ మాట దప్పికొని ఉన్నారు. మానవులైన మనం కూడా చివరి క్షణాల్లో మాట్లాడే మాటలకు ఎంతో విలువనిస్తాం. మరి మనుషులైన మనమే మరి చివరి క్షణాల్లో మాట్లాడుచుండగా మన తల్లిదండ్రులు ఏమని చెప్పారు, చనిపోతున్న వారు మనకి ఏం చెప్తున్నారో గ్రహించుకొని అవి చేయడానికి మనం ముందుకు వస్తాం. మరి ఆ జీవం కలిగిన దేవుడు కేవలం ఆయన ఉన్నతమైన స్థలములు విడిచి మనందరి కొరకు శరీరధారిగా వచ్చి నిత్య జీవనకు నడిపించడానికి మానవునిగా 100% కూడా మనవలే జీవించి మన పాప శిక్షణ అంతటిని కూడా భరించి సిలువకు అప్పగించుకున్నారు. నేను దప్పికొనుచున్నాను అని అన్నారు. దావీదు భక్తులు గారు అయితే కీర్తన 69:21 చూస్తే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది లేఖనంలో యేసు ప్రభుల వారి గురించి చూస్తాము. ఈ లేఖన నెరవేర్పు కొరకే జరుగుతుంది. ప్రభుల వారి సిలువలో నాకు దాహము అడిగినప్పుడు చేదు చెరకునిచ్చారు. నిజమే ప్రియ దయజనుమా, మరి చేదు చెరకునిచ్చినప్పుడు తాగలేం కదా మనం కూడా. ఇది దాహం, శరీర దాహం అనుకోవటం కన్నా ప్రభువైన దేవుని యొక్క దాహము, తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు ఆహారము పానము అయినదని సెలవిచ్చారు. నా ఆహారం ఏంటి, నా పానం ఏంటి, నా దప్పిక ఏంటి అంటే దేవుని చిత్తం నెరవేర్చడమే. నా దాహము, నా ప్రాణము అనగా నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళటమే మన తండ్రి అయిన వారి దాహమై ఉన్నది. ప్రభువైన దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ దేవుని కొరకు శ్రమలు, దేని కొరకు మన ప్రభువులు శ్రమలు అనిపిస్తున్నారంటే మనిషికి మధ్యలో దేవునికి మనిషికి మధ్యలో ఉన్న అగాధమును, ఆ పాపపు అగాధాన్ని తీసివేసే క్రమంలో ఆయన దాహం కలిగి ఉన్నాడు. ఆ దాహం మనందరమై ఉన్నాము. మరి ఆయన సమస్తాన్ని కూడా మనకు మేలు కొరకే చేసి ఉన్నాడు. నోటితో అందించింది చిరక, కానీ ప్రభువుల దాన్ని తాగలేదు. అదేంటంటే అది ఉపశమనం ఇచ్చే మందు లాంటిది, అది సడేషన్ లాంటిది ఒక విధంగా చెప్పాలంటే. చేదు చిరక అంటే అది ఒక సడేషన్ లాంటిది అనమాట. అయినా దాన్ని ముట్టుకోలేదు. కారణం ఆయన దాహం ఈ లోక దాహం ఏంటంటే కాదు. మత్తయి సువార్తలో అయితే 5-6 అధ్యాయాలు చూస్తే ఆయన దాహం నీతి కొరకు అయి ఉంటుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని సెలవిచ్చారు. అక్కడ ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారో, ఏ నీతి స్థాపన కొరకు ఈ లోకానికి వచ్చారో, ఇదిగో ఈ లోకంలో ఇంకెంతమంది ఈ లోకంలో ఉన్నారో, ఈ లోకంలో విలవిలలాడుచున్నారు, వారందరినీ నిత్య జీవమునకు నడిపించడానికి ఆకర్షించాలనే దాహం కలిగి ఉన్నారు. మన ప్రభు దాహం నీలాంటిది నాలాంటి దాహం అయితే కాదు. మనమైతే ఈ లోకంలో ఎండకెళ్ళి వచ్చి వాటర్ కావాలి అది అని అడుగుతాం, వెంటనే తాగుతాం, మన పిల్లలకి దాహం అవుతుందేమని ఇస్తూ ఉంటాం. మరి ప్రభుల వారైతే ఎంతో శ్రమలు అనుభవించారు సిలువలో. ధనం కొరకు దాహమై ఉంటాం మనం, ఆస్తుల కొరకు, వీటన్నిటి కొరకు దాహం కలిగి ఉంటాం. మనకు అవన్నీ కావాలి, కానీ దేవునికి అది కాదు, మనమే కావాలి ఆయనకి. అది నువ్వు నేను ఎటువంటి దాహం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ప్రభుల వారు అంటున్నారు, మొదట నా నీతిని, నా రాజ్యంను వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని సెలవిచ్చారు. నీకు ఏది కావాలో మన దేవునికి తెలిసే ఉన్నది, అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథం 42:1 వాక్యంలో చెప్పినట్టుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేని కొరకు తృష్ణ కొనుచున్నది? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అటువంటి తృష్ణ, ఆశ మనలో కూడా ఉండాలి. అదేవిధంగా 63వ కీర్తన 2-3 అధ్యాయాల వచనాల్లో కూడా నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం మందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది. మనం ఆయన కొరకు ఎంతగానో తృష్ణ కొనగాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయన వాక్యం చదవాలి. ఆయన వాక్యం జీవమై ఉన్నది, వెలుగై ఉన్నది. ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలన్న ఆశ మనలో ఉండాలి. అటు తృష్ణ కలిగి ఉండాలని ఇది ఒక రకమైన దప్పిక. మరి మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పుల ధనులు అన్నట్టుగా మనం ఎంతగానో తృప్తిపరచబడతాం. మనం అట్లా జీవించినట్టే మనం నీతిగా బ్రతకాలి. ఈ లోకంలో మనం ఈ లోకంలో నీతిగా జీవించాలన్న దాహం కలిగి ఉన్నప్పుడు ఆయన తృప్తిపరుస్తారు మనకి. నేను నీకు తృప్తి కలుగ చేస్తానని సెలవిచ్చారు. ఇదే దాహము పాతాళంలో కూడా ఒక దప్పిక ఉంది. లూకాసు వార్త 16:23-24 చూస్తే ధనవంతుడు లాజరు, మనందరం ఎరిగే ఉన్నాం ఈ వీళ్ళ గురించి. ధనవంతుడు అయితే మరి ఈ లోకంలో అన్నీ అనుభవించాడు.
మేడలు, మిద్దెలు, ధనము, బంగారం అన్నీ ఉన్నాయి, కానీ లాజర్కి ఏమీ లేవు. ఆయన ఇంటి వద్ద గడప వద్ద కూర్చొని ఉంటారు. అట్లా ఆయన పడింది ఏదో రొట్టె మొక్క తింటా అట్లా ఉంటాడు, కానీ నా ఎందుకు కనికరపడి ఉంటారు. అయితే ధనవంతుడి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఇద్దరు చనిపోతారు. ధనవంతుని ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు పైనుంచి చూసినప్పుడు లాజరు కనిపిస్తారు. తండ్రి అయిన అబ్రహామా, నేను నీకు మనవాడిని కదా అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు అందరూ బంధువులు వస్తారు అన్నట్టుగా మాట్లాడినప్పుడు అబ్రహాముని, నాకు లాజరు గారి చేత ఒక్క చిన్న గోరుతోనైనా నీటిని దాహం తీసుకుని పంపించరా అంటే, ఇక్కడికక్కడికి చాలా దూరం ఉందని అంటాడు. అప్పుడు ఆ ఆత్మ ఆ నరకంలో ఎంతగానో నీటి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, వేదన పడుతుంది. సరే నేను ఎటు రాలేకపోయాను కదా, తన అన్నదమ్ములు ఈ లోకంలో ఉన్నారు ఒక 5గురు, వారి దగ్గరికి వెళ్ళి సువార్తని ఇట్లా చెప్పండి అని చెప్తే, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎవరు వెళ్ళరు, అక్కడ వారికి సరిపోయిన మోషేయు ప్రవక్తలు ఉన్నారని అబ్రహాం గారు సెలవిస్తారు. అయితే వారు అవి వినరు కదా అని ఆలోచించుకుంటా అంటాడు ఆ ధనవంతుడు. అయితే మనకిక్కడైతే ఆ దాహం తీర్చడానికి కానీ ఆ వర్తమానాలు చెప్పడానికి కానీ దైవజనులు ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో దైవజనులు చెప్పే ప్రతి మాటను కూడా మనం హృదయాన్ని కట్టుకొని ఉండే కృపను దయచేయమని అడుగుతాం మన దేవుడిని. అయితే మనం కూడా జీవం ఉన్నప్పుడే ఆ ఆత్మను ఎక్కడికి నడిపించుకోవాలి, నిత్య జీవంకి పంపించుకోవాలా, నిత్య నరకాగ్నికి వెళ్ళాలి అన్నప్పుడు మనం ఈ లోకం సిద్ధపడి ఉండాలి. అటువంటి గొప్ప దాహం మనందరం కూడా కలిగి ఉండాలని ఆ దేవాదేవుని వేడుకొంచున్నాను. నిత్య జీవం కొరకు సిద్ధపరచుకుందాం మనల్ని మనము. మరి దైవజనుడు చెప్తున్న ప్రతి మాటను కూడా గ్రహించుకోవడానికి ఆ దేవాది దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఇది ఎలా అంటే, మనకి ఏమి ఉన్నా లేకున్నా, ఏ దప్పిక తీర్చుకున్న ఆ గొప్ప వరమును, ఆ గొప్ప కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గుడ్ ఫ్రైడే రోజున నాతో పలికించాలనుకున్న మాట 6వ మాట సమాప్తమైనది. ఒకసారి రిఫరెన్స్ చెప్తాను, అందరూ ఒకసారి తీసి చూడాల్సిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమాప్తమైనది అంది. సమాప్తం అవ్వడం అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. సమాప్తం అయ్యడం అంటే ఏంటి? ఒక పని పూర్తి చేయడం, దాన్ని సంపూర్ణంగా ముగించడం, దాన్ని సమాప్తమైంది అంటారు. యేసు ప్రభు వారు ఏ పని మీద భూలోకానికి వచ్చారు? ఎవరైనా చెప్పగలరా? ఒక్క విషయంలో అండి, బైబిల్లో ఉన్న విషయం, ఒక్క విషయం. నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు. అది బైబిల్లో ఎక్కడుందంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు. ఏం నశించిపోతుందండి? ఏం నశించిపోతుంది లోకంలో? మనమే, దేవుని బిడ్డలమైన మనమే నశించిపోతున్నాం. ఏ కారణాలతో నశించిపోతున్నాం? ఏ కారణాలతో అంటే డబ్బు ఆశతో నశించిపోతున్నాం. ఒక్కొక్కరం ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలని దేవుడి మీద మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మర్చిపోయి డబ్బు వెనకాల పరిగెడతా మనం డబ్బు ఆశతో నశించిపోతున్నాం. ఇంకొకటి అధికార ఆశతో నశించిపోతున్నాం. నాకు ఇంత అధికారం కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కావాలి, నాకు ఆ అధికారం వస్తుంది, ఈ అధికారం వస్తుందని దానితో కూడా నశించిపోతున్నాం. ఇంకొకటి హోదా. పక్కన వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. వారికి ఇల్లు ఉంది, నాకు లేదు. వారికి కారు ఉంది, నాకు లేదు అని మనం హోదా ఆశతో నశించిపోతున్నాం. వీటన్నిటితో నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారండి? యేసు కుమారుడు యేసయ్య, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. అయితే ఆయన
సమాప్తమైనది అని ఎందుకు పలికారంటే ఆయన భూమి మీదకి వచ్చి జీవించింది 33 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులై తల్లి యొద్ద తండ్రి యొద్ద ఉన్నా కానీ ఈ 3.5 సంవత్సరాలు అనేది ఆయన బహు శ్రమలు పడ్డారు. బహు ఆశ్చర్య కార్యాలు, బహు అద్భుత కార్యాలు, ఆయన నామంలో దెయ్యాల్ని వెళ్ళగొట్టడం, రక్షణ పొందడం, కుష్టువారిని, గుడ్డువారిని, మూగవారిని, పక్షవాయువు గలవారిని, 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన వారిని కూడా ఆయన చేతితో ముట్టితే స్వస్థపరచలేదండి. దేనివల్ల? ఆయన వస్త్రపు చెంగు వల్ల. అంటే ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద చేసిన 3.5 సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఎన్ని అద్భుత కార్యాలని మీకు నాకు ఎలా తెలుస్తుంది అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి మాటలు ఎవరైనా చెప్తారా? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఈ ఒక్క బైబిల్లోనే యేసుక్రీస్తు రాసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు సరిపోలేదంటండి. ఇంకా యేసు చేసిన ప్రతి కార్యాన్ని చెప్పాలంటే భూలోకంలో ఏ గ్రంథాలైతే ఉన్నాయో, ఎన్నెన్ని గ్రంథాలైతే ఉన్నాయో అవన్నీ రాసినా కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు అవన్నీ చెప్పడానికి ఈ గ్రంథాలు అనేవి సరిపోవు అన్నమాట. అయితే ప్రభువుకి ముందే తెలుసు, ఎందుకంటే ఆయన భూలోకం రావడం ఖచ్చితం, ఆయన ప్రజల నిమిత్తం శ్రమలు పడడం ఖచ్చితం అని తెలుసు, ఆయనని సిలువకు వేస్తారు అని తెలుసు, కానీ ఆయన మరణిస్తాడు అని తెలుసు, ఆయనకి ఎవరైతే యూదుల రాజు జయము అని ఆయన ముందుండి నడిపించిన వాళ్ళే మళ్ళీ ఆయన సిలువ వేస్తారని కూడా తెలిసి దేవుడు అయినా కానీ ఆ పనికి దేవుడు పూనుకున్నాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుంది? తండ్రి, పరలోకపు తండ్రి ఆయనకి ఒక పని అప్పగిచ్చాడు, అది పూర్తి చేయాలి. అది పూర్తి చేస్తే సమాప్తమైనది అని. సమాప్తమైనది అంటే హెబ్రీ భాషలో వెల చెల్లించబడింది అని. మీకెవరికైనా మీ వెల తెలుసా అండి? మీ విలువ తెలుసా? నా చేతిలో ఉన్న మైకు ఒక వెల ఉంటుంది, ఒక ధర. ఫోను ఒక ధర ఉంటుంది, కానీ మీ ధర ఏంటో తెలుసా? సృష్టి కన్నా గొప్పది. ఏంటిది మీ ధర? సృష్టి కన్నా గొప్పది. ఎందుకంటే సమాప్తమైన వెల చెల్లించడం. సమాప్తమైనది అంటే ఏంటంటే వెల చెల్లించడం. వెల చెల్లించడం అంటే దేవుడు మిమ్మల్ని వెల పెట్టి కొన్నాడండి. ఎలా? 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనము చూడండి ఒకసారి అందరూ. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనము. మీరు విలువ పెట్టి కొనబడిన, అక్కడి వరకు చాలండి. ఏంటండి మీ విలువ? మనిషి శరీరము మొత్తము ఆరోగ్యంగా ఉండి అమ్మకానికి పెడితేనంట 10 కోట్లు వస్తాయంట. అంతే. గుండె కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, ఇవన్నీ మనిషి శరీరం ఒక సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని నించోబెట్టి ఇంత కొడితే 10 కోట్లు వస్తాయంట. కానీ మీ వెల ఏంటంటే సజీవుడైన యేసుని రక్తం. ఎవరి రక్తం? సజీవుడైన యేసుని రక్తం. మీరు ఆయన విలువ పెట్టి కొన్నారు. మనము, మీరు, నేను, భూమి మీద ఉన్న సకల జనులు ఆయన విలువ పెట్టి కొన్నాడండి మనని ఆయన రక్తం ద్వారా. అయితే ఈ సమాప్తమైందని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఆయన వచ్చిన పని అయిపోయింది, సమాప్తమైంది. అద్భుత కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, స్వస్థతలు ఇచ్చాడు, రక్షణలు ఇచ్చాడు, అన్ని పని అయిపోయింది. అంటే ఈ సమాప్తమైనది అనే మాట 6వ మాటగానే ఎందుకు అనాలి? 7 మాటలు ఉన్నాయి. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్, సిక్స్త్ది. సమాప్తం అంటే కంప్లీట్. సమాప్తమైందంటే ఏంటండి? పూర్తయింది అని అర్థం మనకు తెలిసిన భాషలో. అంటే 7 మాటలు చెప్పి లాస్ట్లో 7వ మాట సమాప్తమైందని పెట్టచ్చు కదా, ఎందుకు 6వదే పెట్టారు అని ఆలోచించాను. అంటే అప్పుడు ఏమైందో తెలుసా? సమాప్తమైనది అని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఒక దొంగ అడుగుతాడు,
రెండో మాట కమలా ఆంటీ గారు చెప్పారు. రెండో మాట ఏంటంటే నీవు కూడా నాతో పరదేశిలో ఉండు అని. అంటే ఆయన పని అక్కడితో అయిపోయిందండి. ఆ లాస్ట్ దొంగకు కూడా రక్షణ ఇచ్చాడు. అర్థమైందా? ఆ పని అయిపోయిన తర్వాతనే సమాప్తమైందన్నాడు. ఆ సమాప్తమైందన్న తర్వాత ఆయన ఏమన్నా మాట కానీ చెప్పడం, ఒక మాటే, ఇంకా నా దగ్గర ఏం లేదు ప్రభువా, నా శరీరంలో రక్తం మొత్తం కార్చాను, నా శరీరం మొత్తం దున్నబడిపోయింది, నా దగ్గర ఇంకేం లేదు నాయన, ఇదిగో ఒక్కటే ఉంది, నా ఆత్మ. అంతే కదండి. మన శరీరం ఎక్కడికి వెళ్తుంది? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దానిని అనుగ్రహించిన దేవుని యొద్దకి. ఎవరి దగ్గరికి? దానిని అనుగ్రహించిన దేవుని యొద్దకి. నేను అన్నీ చేశానయ్యా, నువ్వు అప్పగిచ్చిన ప్రతి పనిని చేశాను, ఇంకా నా దగ్గర ఉంది ఏంటంటే నా ఆత్మ ఒక్కటే, నా ఆత్మ ఉంది కాబట్టి అని అదొక్కటి ఆపేసి సమాప్తమైనది అని దేవుడు చెప్పేశారండి. దాని తర్వాత దేవుడు ఒక ప్రణాళికను బట్టి భూమి మీదకి వచ్చాడు, ఆయన ప్రణాళికను చేశాడు. అదే రకంగా దేవుడు పడినట్టే ఒక ప్రణాళికను, ఒక విజన్ను, ఒక మిషన్ను కంప్లీట్ చేసిన వాళ్ళు బైబిల్లో మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? వెరీ గుడ్. అపోస్తుడైన పౌలు గురించి అందరికీ తెలుసు కదండి. పౌలు అంతకుముందు పేరేంటి? సౌలు. తర్వాత పౌలుగా మారారు. అయితే పౌలు గారు దేవుడు ఎన్ని శ్రమలైతే అనుభవించాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలైతే అనుభవించారు, భూమి మీద అన్ని శ్రమలు అనుభవించారండి. అన్ని శ్రమలు అనుభవించారు. ప్రభు తర్వాత అన్ని శ్రమములు భూమి మీద అనుభవించింది ఎవరంటే ఒక్క అపోస్తుడైన పౌలునే. అందుకనే ఆయన సమాప్తమైంది అని మాట చెప్పకపోయినా కానీ ఒక మంచి మాట చెప్పారన్నమాట. రెండవ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏంటండి, ఆయన ముందు ఒక పరుగు పందెం పెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మంచిగా పరుగు పందెంలో ఆయన పోరాడారు. ఈ లోకల్లో ఎంతమందికి అయితే ఆయన వంతుగా సువార్త ప్రకటించాలో అంతమందికి సువార్త ప్రకటించాడు ఆయన జీవితం మొత్తం. తర్వాత నా పరుగు కడముట్టించింది. అంతే ఏంటండి, ఎండింగ్ స్టేజ్ని కడముట్టించడం అంటారు. అంటే ఏంటి, ఆయన చేసిన సువార్తలో కానీ, ఆయన చేసిన సేవలో కానీ, ఆయన చేసిన పరిచర్యలో కానీ ఆయన ఎక్కడ ఆగిపోలేదు, ముందుకి సాగుతానే ఉన్నాడు. ఆయన జీవితాంతం మొత్తం సాగి నా పరుగు కడముట్టించితిని అని చెప్పారు. పౌలు గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం దేని గురించి పరిగెత్తుతున్నామండి? మనం దేని గురించి పరిగెత్తుతున్నాం? ప్రతి విషయంలో లోకాశల మీద పరిగెత్తుతున్నాం అన్నమాట. దేని మీద? లోకాశల మీద పరిగెత్తుతున్నాం. ఒక తండ్రికి, ఈ లోక సంబంధంగా ఒక తండ్రికి బాధ్యత దిగింది, పూర్తయింది, కంప్లీట్ అయిందని ఎప్పుడు అనిపించింది అంటే, తన బిడ్డలు ఒక స్థాయికి ఎదిగాక, ఒక ఉద్యోగంలో చేశాక, ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే వారికి పెళ్ళిళ్ళు చేశాక, అయితే అప్పుడు ఎవరితో ఉన్న చుట్టాలతో కూర్చొని నా పని అయిపోయింది బాబాయ్, నేను చేయాల్సింది చేసేసాను, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి చేసి పంపించాను, ఇంకా నాదేముంది అని చెప్తారు. కానీ ఒక క్రైస్తవ తండ్రికైనా క్రైస్తవురాలైన తల్లికైనా ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, తమ బిడ్డల పట్ల, తమ భార్య పట్ల, భర్త పట్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రక్షణ మార్గంలో నడవాలి. ఎక్కడికి నడవాలి? రక్షణ మార్గంలో నడవాలి. ఒక కుటుంబం మొత్తం రక్షణ మార్గంలో నడుస్తా, వాళ్ళ జీవితాంతం యేసుక్రీస్తుని హత్తుకుంటా, వాళ్ళ జీవితం మొత్తం ప్రభుకి అంకితం చేస్తూ, వాళ్ళు ప్రతి దాంట్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ జీవితం అంతా గడిపిస్తే, అప్పుడు ఆ జీవితం చివరి క్షణాల్లో మంచం మీదో బెడ్ మీదో ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో అప్పుడు ధైర్యంగా చెప్పుకోవాలి, దేవా నువ్వు నాకు ఇచ్చిన పని సమాప్తమైనది, నేను చివరి వరకు నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాను, నా పని సమాప్తమైనది దేవా అని. మనందరం కూడా ప్రతి విషయాల్లో సమాప్తం అయిపోయింది అంటూ ఉంటాం. కానీ ఏ విషయమైనా కానీ, ఏదన్నా విషయం మనం మొదలుపెట్టేటప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన భూమి మీదకి ఒక విజన్తో వచ్చాడు, ఒక మిషన్తో వచ్చాడు. ఏంటి? నశించిపోయిన దాన్ని వెదకి రక్షించాలని వచ్చాడు. ఆయన ఉన్న సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఎంతోమందిని నశించిపోయిన వాళ్ళని వెదకి రక్షించాడు.
ఆయన తర్వాతకి ఉండపోయినా కానీ ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. మన వంతుడిగా మన బాధ్యతగా మనం చేయాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. అయితే మాదిరి చూపించి వెళ్తే మనం ఆయన రక్తంలో బాప్తీసము పొంది రక్షణ పొంది ఆయన రక్షణ సువార్తని ఇంకా నలుగురికి 10 మందికి నీ జీవితాంతంలో నువ్వు ఎంతమందికి అయితే నీ రక్షణ చెప్పగలవో, రక్షణ చాటగలవో, నా దేవుడు ఇది అని నువ్వు ధైర్యంగా ఎంతమందికి అయితే చెప్పగలవో చెప్పి ఆఖరి క్షణాల్లో నీ జీవితం అయిపోతుందనగా అప్పుడు దేవునికి, దేవా సమాప్తమైంది, నువ్వు చెప్పింది నేను చేసేసానయ్యా అని చెప్పాలి. అదనమాట. మనం కూడా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఆయన చెప్పిన ప్రణాళికని, ఆయన చూపించిన ప్రణాళికని నీ పట్ల నా పట్ల ప్రతి ఒక్కదాని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రణాళిక మనం పూర్తి చేసి ప్రభువా నాది సమాప్తమైనది అని చెప్పి మనం చెప్పాలన్నమాట. ఈ మాటతో నాకు ఇచ్చిన 6వ మాట కూడా సమాప్తమైనదని చెప్తున్నాను. దేవుడు సిలువలో పలికిన చివరి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. నేను చదువుతాను, ఒకసారి వినండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు సిలువ పైన 6 మాటలు పలికి ఉన్నారు. అది ఇప్పుడు మనకు తెలుసు బయట వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ 6 మాటలు తను శారీరకంగా, అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి శారీరకంగా మాట్లాడాడు. మన ప్రజలు, ఆయన పంపించిన మనకు అర్థమవడానికి శారీరకంగా మాట్లాడు. ఈ చివరి మాట అనేది ఏంటంటే ఆత్మతో మాట్లాడాడు తండ్రి. ఆత్మతో తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఆ టైంలో దేవుడు ఎలా ఉన్నాడండి? ఆయన ఎలా ఉన్నాడు? తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది? మానవులమై ఉన్న మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చిన్న దెబ్బ అయినా కానీ, ఒకవేళ మన శరీరంలో ఏదైనా చిన్న బాగోపోయినా మనము ఏమన్నాం, దేవా ఏంటిది, మేము భరించలేకపోతున్నాము, ఇది ఎందుకు ఇచ్చావు తండ్రి నాకు అని ఆలోచిస్తాము, తండ్రిని నిలదీస్తాము. కానీ ఆయన తన తండ్రి చెప్పింది నెరవేర్చడానికి కోసం ఈ భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు మన కోసం, మన పాప క్షమాపణ కోసం ఇక్కడికి వచ్చి ఆయన ఎన్నో అవమానాలు నిందలు భరించి చివరి క్షణంలో కూడా తన తండ్రి చెప్పినదంతా నెరవేర్చి కూడా చివరి క్షణంలో చెప్తున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అలానే ఆయన తన ఆత్మని ఎలా అయితే అప్పగించి ఉన్నాడో, దేవుడు మనల్ని ఎందువలన ఏర్పరచుకున్నాడో దేవునికి తెలుసు. నా బిడ్డని నేను ఇందు నిమిత్తమున ఏర్పరచుకొని ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని పంపించి ఉన్నాను. మనం ఒక క్రైస్తవులుగా పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం ఈ లోకంలో. ఎందుకు అలా చెప్తున్నానంటే, అనేకమైన అన్యజనులు ఉన్నారు, కానీ వారికి లేని ధన్యత తండ్రి మనకు దయచేశాడు. ఎందుకంటే మనం ఏదైనా ఎటువంటి స్థితిలో ఉన్నా, కురింగిపోయిన స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, మనము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా నేను ఒకటి రిఫరెన్స్ చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. అది నేనే చదువుతానండి.
సర్వ శరీరులు గడ్డిన పోలిన వారై ఉన్నారు, వారి అందము గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. సర్వ శరీరులు అంటే ఎవరండి? మనం ఎలా ఉన్నాము? గడ్డిన పోలిన వారమై ఉన్నాము. మనం అందము గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇప్పుడు గడ్డి పువ్వు అంటే మనకు తెలుసు, ఉదయము బాగా వికసిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది. దాని జీవితం అలాంటిది. అదే దేవుడు మన శరీర రీతిగా మనల్ని ఈ లోకానికి పంపించాడు. కానీ ఏమంటున్నాడంటే, నన్ను మీరు ఆత్మతో ఆరాధించండి అని చెప్తున్నాడు. మనము ఆయనని ఆత్మతో ఆరాధించినప్పుడు ఏంటి అంటే, ఆ గడ్డిని పోలి ఉన్న ఈ శరీరము ఏదైనా శోధన వేదన వచ్చినప్పుడు కృంగిపోతాము, శరీరము కూడా అలిసిపోతుంది. కానీ మనము దేవునిని ఆత్మతో ఆరాధించినప్పుడు మన ఆత్మ ఎప్పటికీ అలిసిపోదు. అటువంటి స్థితిలో ఈ శరీరము చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, అంత జరిగిపోతుంది. కానీ మన ఆత్మ, మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మనము దేవుణ్ణి ఆరాధించిన, ఆ దేవుణ్ణి నమ్మి మన విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఇటువంటి ఆత్మ దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడు, తన పిల్లలుగా ఏర్పరచుకుంటారు. మనం దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తున్నామా లేదా పై పెదవులతో ఆరాధిస్తున్నామా? ఒక్కసారి మన హృదయం అందు ఆలోచిద్దాం. మనమందరము ఎన్నో గుడ్ ఫ్రైడేలు, మన జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు దాటుకుంటూ వచ్చి ఉన్నామో మనకు తెలుసు. అన్ని గుడ్ ఫ్రైడే రోజైనా అనుకున్నామా, దేవా ఈ దినము నుండి ఈ క్షణము నుండి మేము లోకంలో పై పెదవులతో కాకుండా ఆత్మానుసారంగా విరిగి నలిగిన హృదయముతో నీ కుమారుడు ఎలా అయితే నీ చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడో, ఈ దినమున ఈ క్షణమున మా హృదయాలను నీ ఆత్మకి అప్పగించుకుంటున్నామని ఈ రోజు నుండైనా మనము దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు ఈ గుడ్ ఫ్రైడే రోజైనా, తండ్రి మా ఆత్మను తండ్రి అయా, మా విరిగి నలిగిన హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మా హృదయాన్ని మేము భద్రపరుచుకొని తండ్రి నీ ప్రణాళిక ఎలా అయితే ఉందో అలానే ఆ విధంగానే మేము ఏర్పరచుకునేలాగా మాకు సహాయం దయచేయమని ఈ రోజైనా ఈ క్షణం నుంచైనా మన హృదయాలను మనము ఏర్పరచుకుందాం. దేవా తండ్రి, ఈ రోజు నుంచైనా మన అందరము ఈ గుడ్ ఫ్రైడే రోజున తండ్రి ఎలా అయితే తన తండ్రికి తన ఆత్మని అప్పగించుకున్నాడో, మన విరిగి నలిగిన హృదయాలను కూడా మన దేవునికి మనం అప్పగించుకుంటే మన తండ్రి ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.